పంతులు గారు చెప్పండమ్మా. అమ్మాయి రాగానే పెళ్లిని 10 నిమిషాల్లో ముగించేయాలి. మంత్రాలు అది ఇది అంటూ టైం వేస్ట్ చేశారు, జాగ్రత్త. అలాగేనమ్మా. రే, ఇది ఇంకా రాలేదేంట్రా? అక్కాయ్, అదిగో దామిని వచ్చేస్తున్నదే. అమ్మే, ఇక్కడ మేమంతా నీకోసమే వెయిటింగ్. త్వరగా పోయి రెడీ అయ్యేసిరా. దామిని, ముహూర్తానికి ఎంతో టైం లేదు, నువ్వు త్వరగా రావాలి. అలాగే కాని ఏం పర్వాలేదుగా, మా ఇంట్లో ఏం ప్రాబ్లం అవ్వదు కదా. ఇది నీ జీవితం, నీకిష్టమైనట్టుగా నువ్వు బతకాలి. నువ్వు ఈ పని చేస్తున్నందుకు నీ కుటుంబం నిన్ను ఇవాళ కాదనుకుంటుందేమో, కానీ ఏదో ఒకరోజు పరిస్థితులన్నీ సర్దుకుని వాళ్లే నిన్ను ఇంట్లోకి హారతిచ్చి మరీ ఆహ్వానిస్తారు. అది ఇప్పుడు కాంప్రమైజ్ అయి నీ ప్రేమని కాదనుకుంటే జీవితాంతం నువ్వు సుందరానికి అన్యాయం చేశాను అని కుమిలిపోవాల్సి వస్తుంది. అమ్మే, పెళ్లి దాకా వచ్చే ఇప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తా ఉండవా? నీకు నా మీద నిజంగా నమ్మకం లేకపోతే చెప్పమ్మే, ఈయన్నే నా ప్రాణం తీసుకుని నువ్వంటే నాకు ఎంత ప్రాణమో నిరూపిస్తాను. కానీ అప్పుడు నా ప్రేమ గురించి నీకు బోధపడినా నా ప్రాణం ఉండదు. సుందరం, దామిని, సుందరం మీద ఇంత ప్రేమని పెంచుకుని కూడా ఇంకా కుటుంబం గురించి ఆలోచిస్తావేంటి? నిజంగా వాళ్ళకి నీ మీద ప్రేముంటే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నా సరే తర్వాతైనా నువ్వు బాగుంటే చాలు అని కోరుకుంటారు. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది, మీరు త్వరగా వస్తే తంతు మొదలు పెడతాను. దామిని, వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. అయ్యో, అలా నిలబడ్డావేంటి? కూర్చో నాయనా, పెళ్లి నీకే. కూర్చో. కూర్చో. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశివనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అమ్మా కూర్చోండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ భూత సమస్త దేవనతాం లోకైక దీపాం పురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. దామిని, నువ్వేం టెన్షన్ పడమాక. అయినా ఏంది మే, మామూలుగా పోయి ఇట్ట మొహాన ముసుగేసుకుని వచ్చిందో? నాకు భయంగా ఉంది. రీ, ముసుగుతూ ఉంటే ఏంట్రా? ఇప్పుడొచ్చిన నష్టం ఏంటి నీకు? మనకి కావాల్సింది పెళ్లి. అంతే అంతే అంతే. పంతులు గారు, మీరు ఇట్టాగే కానిచ్చేయండి, నేను త్వరగా తాళి కట్టేసుకుంటా. అక్షం రవి నమస్కారం చేసుకో బాబు. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రీయం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మి. అయ్యా, గౌరీదేవికి నమస్కారం చేసుకోండి. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః. బాబు, ఇప్పుడు మాంగళ్య ధారణ గావించాలి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేం గృహే స్మరామి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ సుముహూర్తోస్తు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. దామిని, ఇవాళ మన పెళ్లికి పెద్ద అనన్య అక్కయ్యే. అక్కయ్య దేవల్లే మన ప్రేమ గెలిచుండదే.
అక్కయ్ మమ్మల్ని ఆశీర్వదించు. రే ఆ. కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా జీవించండి. లేవండి. ఆ, పెద్దమ్మా నువ్వు కూడా. మీ దాంపత్యం మా ఎమ్మిలాగా కాకుండా 3 పువ్వులు 33 కాయల మాదిరి ఎరక్కాచేయాల. సంతోషంగా ఉండండి. అక్కయ్ ఒక్క మాట. దామిని, ఇంక నీకేం భయం లేదులే. ముసుగు తీసేసి వెళ్ళు. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసేయ్. దామిని, నువ్విప్పుడేమీ మైనర్వి కాదు, మేజర్వి. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. అలాగే నీ హక్కుల్ని హరించే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ధైర్యంగా ఆ ముసుగు తీసి ముందడుగు వెయ్యి. ఆశీర్వదించటమే కాదు, హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలకలిప్పుడు. ఆనంద, ఏమిటి ఆనంద ఇది? దామిని వీణ్ణి పెళ్లి చేసుకుని రావటం ఏంటి? అలా జరగటానికి వీల్లేదు ఆనంద, వీల్లేదు. జరగటానికి వీల్లేదు అని అంతా జరిగిపోయిన తర్వాత అనుకుంటే ఏంటి లాభం అత్తయ్య గారు?